ఇప్పుడే వచ్చావా స్కూల్ నుండి? ఏంటి గోపతవి? పెన్సా? ఏం తీయాలి? ఏ బ్యాగ్ పోతుంది అలా ఓపెన్ చేస్తే. ఆ బాక్స్లో వద్దు, అలా బయటని పెట్టి కవర్తో వద్దు, అది క్యారీ చెయ్యం మనం. హలో గైస్, గుడ్ మార్నింగ్. సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి అయితే నేను వచ్చేసాను. హోమ్ సిక్ అనమాట. ఒకసారి ఇల్లు మొత్తం అలా చూసుకున్నాను. అండ్ ఈ వీడియోలో కంప్లీట్ మ్యాక్సిమం రాగా ఉంటుందన్నమాట. సో నా వీడియోస్ అయితే మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఇప్పుడే వచ్చావా స్కూల్ నుండి? ఇప్పుడే వచ్చావా? ఎలా ఉంది స్కూల్? ఎలా ఉంది? హాలిడేస్ తర్వాత ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళావు కదా, ఎలా ఉంది? ఫస్ట్ డే స్కూల్ బాగుందా? మేడం వచ్చారా? మహాలక్ష్మి మేడము వచ్చారా లేదా? రాలేదా? ఫోన్ చేసి అడగనా మేడం ఎందుకు రాలేదు అని అడగనా? నాన్నయ్య ఏంటి నాన్న యూనిఫాము? అచ్చా బాబాయ్ ఏంటి వైట్ షర్ట్ ఏంటి? వైట్ షర్ట్ ఏంటి? డాన్సర్ వచ్చారా? డాన్సర్ వచ్చారా? వచ్చారా? ఏ సాంగ్ డాన్స్? నువ్వు ఏ సాంగ్? ఏ సాంగ్ చెప్పమ్మా, చెప్పు. సర్లే వీడియో ఆపేస్తాను చెప్పు. ఇంకా ఆపేస్తానులే. ఏ సాంగ్ చెప్పమ్మా. సాంగ్ పెట్టినా నేను, సాంగ్ పెట్టినా. పుష్పరాజ్ తగ్గేదే లేదా, తగ్గేదే లేదా. నువ్వు నాకు అను, నేను నీకు అన్నాను కదా, నువ్వు నాకు అన్నా. తగ్గేదే లేదా అను మరి. హోంవర్క్స్ ఇచ్చారా? వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా అంటే ఫుల్ డోర్ నాక్ చేసి డిస్టర్బ్ చేశాడా. లాన్కి వచ్చే వరకు ఊరుకోలేదు. అంటే హాయ్ చెప్పేయాలి ఫస్ట్ కనిపించిన వెంటనే స్కూల్ నుంచి రాగానే. అప్పుడే వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు. ఏంటో ఈ మధ్య వీడియో తీస్తున్నామని వాడికి అర్థమైపోతుంది అనమాట. ఎంత ఎక్కువ మాట్లాడతాడో అలాంటిది ఇప్పుడు వీడియో తీస్తున్నానని వాడికి అర్థమైపోయి ఫ్రంట్ క్యామ్ ఒకటి పెట్టాను కదా, అర్థమైపోయి కావాలని చెప్పట్లేదు. మాటలు పుచ్చకాయండి, ఎంత మాట్లాడతారో మీరు గెస్ కూడా చేయలేరు. అండ్ ఈ మధ్య వాడికి యాన్యువల్ డే ఉంది స్కూల్లో. ఇంటికి వచ్చిన తర్వాత ఆడు వాళ్ళ నాన్న ఉన్న టీవీలో కూడా ఎప్పుడు కూడా పుష్పరాజ్ సాంగ్ పెట్టమంటాడు. ఆ వయసుకి మా వాడికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. నీట్గా స్టెప్స్ వేస్తున్నాడు అనమాట. ఏదైనా అంటే తగ్గేదే లేదంటాడు. ఏ సాంగ్ పెట్టాలంటే పుష్పరాజ్ అంటాడు అనమాట. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. అండ్ ప్లే స్కూల్కి రిలేటెడ్ ఏమన్నా మీకు డౌట్స్ ఏమన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో దట్ నేను చెప్తాను ఆ ప్లే స్కూల్ గురించి. నాకు వీలు కుదిరితే మేడంని ఒకసారి అడిగి కూడా వీడియో మొత్తం తీసి మీకు చూపిస్తానమాట. సో దట్ మీ కిడ్స్ని ఎవరినైనా జాయిన్ చేయాలి అనుకుంటే నా నుంచి మీకు ఎంతో కొంత హెల్ప్ అవ్వాలి కాబట్టి అంత మంచి స్కూల్ రికమెండ్ చేయకుంటే ఎలా ఉంటాను. సో రెఫర్ చేస్తాను. అలాగే మీకు యూజ్ అవుతుంది. 100% మీరు సాటిస్ఫై కూడా అవుతారనమాట ఆఫ్టర్ జాయినింగ్ యువర్ కిడ్ ఇన్ దట్ స్కూల్. People who help us. People who help us. Farmer. ఇక్కడ చూడండి. Doctor. Police. Sweeper. Watchman. Barber. నువ్వు చెప్పు ఇప్పుడు. People. నువ్వు చెప్పాలి. Who is he? టైగర్ వచ్చి సౌండ్ వచ్చింది. ఈ వీడియో షూట్ చేసేటప్పటికి ఆల్మోస్ట్ 1 అవర్ నుంచే చదువుతున్నాడు అనమాట. సో అందుకే ఆడు ఆల్రెడీ టైర్డ్ అయిపోయాడు. బట్ నేను మీకు వాడి గురించి ఆ స్కూల్ గురించి మాట్లాడాలి అని అనుకున్నాను కాబట్టి ఇంకొద్ది వీడియో తీస్తున్నప్పుడు ఇంకొద్ది సేపు కూర్చోబెట్టాను. సో అందుకే వాడు అలా ఫీల్ అవుతున్నాడు. బేసికల్గా వాడైతే 1 అవర్ ఖచ్చితంగా కూర్చొని చదువుతాడనమాట. సో ఏ టు జెడ్ లెటర్స్లో ఏ టు ఎస్ అనుకుంటా వితౌట్ ఎనీ హెల్ప్ రాసేస్తాడు హ్యాపీగా. అండ్ ఏ టు జెడ్ లెటర్స్ కూడా ఓరల్గా అయితే చెప్పేస్తాడు. అండ్ 1 to 3 అయితే సెకండ్ సెమిస్టర్లో అంటే మొన్నే స్టార్ట్ చేశాడు. 1 to 10 ఓరల్గా చెప్పేస్తాడు. రాయడం అయితే 6 వరకు నేనైతే నేర్పించాను. స్కూల్లో కూడా మ్యాక్సిమం అంతే నేర్పించి ఉండొచ్చు. సో దానికోసం ఇక్కడ నేను ఎస్ రాయమని చెప్తున్నాను. చెప్పాను కదా ఆల్రెడీ
1 అవర్ నుంచి చదువుతున్న దాని మీద వాడిని ఇంక అంతకన్నా ఎక్కువ కూర్చోబెట్టడం కష్టం అనిపించింది. సో అస్సలు మాట వినడు. బట్ ఏదో ఒకలాగా ప్యాంపరింగ్ చేసి అయితే వాడిని కూర్చోబెట్టాను. సో ఎడ్యుకేషన్ విషయానికి వచ్చేసరికి మనం ఎడ్యుకేషనే కాదండి, కిడ్స్కి రిలేటెడ్ ఎలాంటి యాక్టివిటీస్ కన్నా వాళ్ళ బిహేవియర్ కన్నా దేనికన్నా సరే సాధారణంగా చెప్తూ ఉంటారు. నేను కూడా చదివించేటప్పుడు మా అమ్మ వాళ్ళు అంటూ ఉంటారు, ఆడి వయసుకి ఎందుకు అలా ఇబ్బంది పెట్టేస్తున్నావు, ఎందుకు అంత ప్రెషర్ పెట్టేస్తున్నావు. నిజంగా అయితే నేను ఎటువంటి ప్రెషర్ ఇవ్వనండి. మార్నింగ్ టు నైట్ వాడికి ఎలా కావాలో అలాగే వదిలేస్తాను. బట్ మనం స్కూల్ జాయిన్ చేసేసి మనం అంటే బుక్స్ ఇచ్చిన తర్వాత కూడా మినిమం 1/2 అవర్ ఆర్ 45 మినిట్స్ కూడా వాడిని కూర్చోబెట్టకపోతే అసలు దానివల్ల యూజ్ ఏముంది అని నాకు అనిపిస్తుంది. అందుకే సో నేను అలా చేయడం వల్ల వాడికి చాలా చాలా హెల్ప్ అయింది. సో స్కూల్ పరంగా కానీ వాడి బిహేవియర్ పరంగా అన్నీ కూడా నేను సాటిస్ఫైడ్ అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత ఎవ్రీడే మార్నింగ్ లేవగానే నేను హాట్ వాటర్ తీసుకుంటాను అనమాట. సో నాకు హెల్త్ కూడా అంటే పండగలో బాగా తిరిగేసి వచ్చాను కదా, అస్సలు కూడా కోఆపరేట్ చేయలేదండి. లో ఫీవర్ అనమాట, బయటికి తెలియట్లేదు బట్ నాకు అనిపిస్తుంది. అందుకే చూసారు కదా పెదవి మీద అది కురుపులు, లో ఫీవర్ అయితే కురుపులు ఎలా వచ్చేస్తాయో సేమ్ యాసిటీస్ అలా వచ్చేసాయి అనమాట. సో లేచిన వెంటనే వాటర్ తీసుకుంటున్నాను. ఆ కళ్ళు కూడా చాలా చాలా మండుతూ ఉన్నాయి. అందుకే కొద్దిగా హాట్ వాటర్ పెడితే ఆ సెన్సేషన్ పోతుంది అని చెప్పేసి పెట్టాను. ఇక టైం చూడండి 10:30 అయ్యింది. సో హెల్త్ బాగోక నేను లేవడం లేటు. సో బై గాడ్ గ్రేస్ పిన్ని అమ్మ ఉన్నారు కాబట్టి మా గోపతిని స్కూల్కి పంపించారు. సో ఆయన లెగిసి నేను ఆ టైంకి బ్రష్ చేస్తున్నాను. సో ప్రెగ్నెన్సీ తర్వాత కానీ పోస్ట్ డెలివరీ అయిన తర్వాత మనం మన రొటీన్ ఇలాగే ఉండాలి అని చెప్పేసి అస్సలు అనుకోకూడదు. దానివల్ల మనం చాలా చాలా టఫెస్ట్ ఫేస్ని ఇంకా డిప్రెషన్కి ఫీల్ అవుతాం అనమాట. సో డే ఎలా వెళ్తే అలా వెళ్ళనివ్వడమే. అండ్ ఇక్కడైతే మా బాబు వెళ్ళేటప్పుడు డైరీలో మస్ట్ అండ్ షుడ్గా సైన్ చేస్తానమాట. అలాగే స్లేట్ అది కూడా క్లీన్ చేసి పెట్టి పంపిస్తాను. అండ్ 1 పేర్ ఆఫ్ డ్రెస్ కూడా వాడికి పెడతాను. ఎందుకంటే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా ఒక సేఫ్టీ కోసం అని చెప్పి టీచర్స్ కూడా పెట్టమని చెప్పేసి చెప్తారు అనమాట. సో వెళ్ళేటప్పుడు షూర్గా దేవుడికి దండం పెట్టుకొని హ్యాపీగా స్కూల్కి అయితే స్టార్ట్ అవుతాడనమాట. సో ఈ రోజు వ్లాగ్ ఇదేనండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ అప్కమింగ్ వీడియోస్ గైస్. బై.